కృష్ణుడికి ఇవంటే ఎందుకింత ఇష్టం? కృష్ణుడు విష్ణుమూర్తి అవతారాల్లో 8వ దివ్యమైన అవతారం. ప్రతి అంశం తన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నెమలి పింఛం, వేణువు, గోవులు ప్రతి ఒక్కటి కృష్ణుడి రూపాన్ని, ఆయన స్వభావాన్ని వివరిస్తూ ఉంటుంది. నెమలి పింఛం ఇది ప్రకృతి మరియు ప్రాచీన సంగీతానికి ప్రతీక. ప్రకృతి తన పరివాసాన్ని నెమలి పింఛం ద్వారా వ్యక్తం చేస్తుంది కనుక ఇది కృష్ణుడికి ప్రీతిపాత్రమైన ఆభరణంగా మారింది. నెమలి పింఛం వినయాన్ని మరియు విజయాన్ని సూచిస్తూ ఇది మన జీవితానికి పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి ప్రేరణగా నిలుస్తుంది. వేణువు ఇది మానసిక శాంతి మరియు అనుభూతి యొక్క సాక్షిగా ఉంటుంది. వేణువు శక్తిని, ఆత్మను మరియు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. వేణువు కృష్ణుడితో ఉంటూ ఆయన పెదవుల ద్వారా ముద్దాడటం అనే అనుభూతిని కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా వేణువు మన మనసు మరియు ఆత్మను శాంతిగా, ప్రేమతో నిలుపుతుంది. గోవులు ఇవి కృష్ణుడి జీవితంలో ముఖ్యమైన పాత్రధారులు. గోవులు మన ప్రాచీన సంస్కృతిలో, ధర్మంలో మరియు ప్రకృతిలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. ఇవి కృష్ణుడికి ఆత్మీయమైన చిహ్నాలు మరియు కృష్ణుడి పట్ల తన ప్రేమను తెలియజేస్తాయి. ఈ ప్రతి అంశం కూడా కృష్ణుడి అహింస, సానుభూతి మరియు ప్రేమ యొక్క సంకేతాలను సూచిస్తుంది. ధన్యవాదాలు. మరిన్ని డివోషనల్ కంటెంట్ కోసం రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.